విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం టైప్ చేసిన డేటాలో డూప్లికేట్స్ డేటాని 7 రకాలుగా మనం రిమూవ్ చేయొచ్చండి. డూప్లికేట్స్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. వీటి కోసం ఎంఎస్ ఎక్సెల్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం డూప్లికేట్స్ డేటాని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి కండిషనల్ ఫార్మాటింగ్. ఈ ఆప్షన్ యూజ్ చేసి పర్టికులర్ గా సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ని మనకు కావాల్సిన ఫార్మాట్ తో హైలైట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉందండి, ఐడి నెంబర్స్, నేమ్స్. మీరు సెలెక్ట్ చేసిన డేటా ఇక్కడ నేమ్స్ వాటికి సెలక్షన్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఎక్కడ ఉందండి, హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, హైలైట్ సెల్స్ రూల్స్, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫార్మాట్ తో హైలైట్ అయినవి చూడండి. ఇక్కడ ఫార్మాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. అలానే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ యారో కీని క్లిక్ చేయండి, యూనిక్ వాల్యూస్ ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. యూనిక్ అంటే యూనిక్ వాల్యూస్ హైలైట్ అవుతాయి, డూప్లికేట్ అంటే డూప్లికేట్ డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఓకే ప్రెస్ చేయండి, ఆ ఫార్మాట్ అప్లై అవుతుంది. ఆ డూప్లికేట్ డేటా అనేది రిమూవ్ అవ్వాలి, హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేసాం కదండి, ఈ ఐకాన్ ని క్లిక్ చేసి ఫిల్టర్డ్ బై నో ఫిల్ అన్నారు అనుకోండి, ఎలాంటి కలర్ లేకుండా ఉన్న డేటా మొత్తం మనకి హైలైట్ అవుతుంది, డూప్లికేట్ డేటా అనేది హైడ్ అవుతుంది. లేదంటే డూప్లికేట్ డేటా డిస్ప్లే అవ్వాలనుకుంటే ఆ ఫిల్టర్ ఐకాన్ లోకి వెళ్ళండి, ఫిల్టర్డ్ బై కలర్, ఆ పర్టికులర్ కలర్ ని సెలక్షన్ చేయండి, డూప్లికేట్ డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. లేదు 2 కాలమ్స్ లో డూప్లికేట్ డేటా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, హైలైట్ సెల్స్ రూల్స్, డూప్లికేట్ వాల్యూస్, ఓకే ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన 2 కాలమ్స్ డేటాలో డూప్లికేట్స్ డేటా అనేది హైలైట్ అవుతుందండి, ఓకేనా. సెకండ్ వన్ వచ్చి ఫార్ములాస్ అండి. ఎక్సెల్ లో కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి డూప్లికేట్స్ డేటాని ఐడెంటిఫై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నెంబర్, నేమ్స్ ఉన్నాయండి. పర్టికులర్ గా ఈ నేమ్స్ లో డూప్లికేట్ డేటాని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఇఫ్, ఓపెన్ బ్రేసెస్, కౌంట్ ఇఫ్ ఎస్ అండి. అంటే ఇఫ్ లోనే మళ్ళీ కౌంట్ ఇఫ్ ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేశాను. ఇప్పుడు పర్టికులర్ గా నేమ్స్ డేటాలో డూప్లికేట్స్ డేటా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఆ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, దాన్ని ఫ్రీజ్ చేయండి, షార్ట్ కట్ F4, కామా సెలెక్ట్ చేసిన నేమ్ డేటాలో ఫస్ట్ సెల్ ని మళ్ళీ సెలక్షన్ చేయండి, ఓకేనా. క్లోజ్ చేయండి. గ్రేటర్ దాన్ 1 అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది డూప్లికేట్ వాల్యూనే కదండి, అలా యూజ్ చేశానండి కండిషన్. ఈ కండిషన్ కరెక్ట్ అయితే కామా డబుల్ కొటేషన్ ఇక్కడ డూప్లికేట్స్ అని రావాలండి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఒకటి కన్నా ఎక్కువగా లేకుండా ఒకసారి మాత్రమే రిపీట్ అయితే యూనిక్ గా ఉంటే అక్కడ ఎలాంటి డేటా రాకూడదండి. ఇక్కడ నేను డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేశాను, అంటే ఎంటీ స్పేస్ రావాలి. క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎలాంటి డేటా రాలా, ఇక్కడ ఫార్ములా అప్లై చేశానండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, ఇదిగోండి ఎక్కడైతే మీకు డూప్లికేట్స్ అని వచ్చిందో దాని ముందున్న నేమ్ అనేది డూప్లికేట్ డేటా అండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఈ డూప్లికేట్ డేటాని హైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన చోట ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేశాం కదండి, ఈ ఐకాన్ ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్, ఇక్కడ బ్లాంక్స్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. యూనిక్ గా ఉన్న డేటా అనేది మనకి ఫిల్టర్ అవుతుందండి. లేదా డూప్లికేట్ డేటా డిస్ప్లే అవ్వాలనుకుంటే ఫిల్టర్ ఐకాన్ లోకి వెళ్ళి డూప్లికేట్స్, బ్లాంక్స్ అనేది అన్సెలక్షన్ చేసి డూప్లికేట్స్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డూప్లికేట్ డేటా అనేది మనకి ఫిల్టర్ అవుతుందండి, అంటే డూప్లికేట్స్ డేటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలా కాదండి, ఇక్కడ ఐడి నెంబరు, నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకుని డూప్లికేట్ డేటా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేమ్స్ అనేది మనకి మూర్తి అనేది అక్కడక్కడ రిపీట్ అయ్యిందండి. మూర్తి అనే నేమ్ అనేది ఎంతమందికైనా ఉండొచ్చు, అంటే ఇక్కడ ఐడి నెంబరు, నేమ్ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అప్పుడు మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తామండి చూడండి. ఈక్వల్ టు ఇఫ్, ఓపెన్ బ్రేసెస్, కౌంట్ ఇఫ్ ఎస్, ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది ఫస్ట్ ఐడి నెంబర్ అండి, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4, కామా ఆ రేంజ్ లో ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి, కామా దాని తర్వాత నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4, టోటల్ రేంజ్ ని ఫ్రీజ్ చేయండి, కామా ఫస్ట్ సెల్ ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి,
క్లోజ్ చేయండి. గ్రేటర్ దాన్ 1 కామా కండిషన్ కరెక్ట్ అయితే ఐడి నెంబరు నేమ్ రెండు డూప్లికేట్ వాల్యూస్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ డబుల్ కొటేషన్ లో డూప్లికేట్స్ అని రావాలి. ఓకే, కండిషన్ ఫెయిల్ అయితే ఏం రాకూడదండి, బ్లాంక్ స్పేస్. డబుల్ కొటేషన్ స్టార్ట్ చేశాను, ఎండ్ చేశాను. క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రాజేష్ కూడా మనకి ఇక్కడ డూప్లికేట్ ఉందండి. 1A101 రాజేష్ అండ్ ఎండింగ్ లో ఉందో చూడండి 1A101 రాజేష్. డ్రాగ్ చేయండి ఫిల్ హ్యాండిల్ తో. ఇదిగోండి ఐడి నెంబరు నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకున్న డూప్లికేట్ డేటా ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా వచ్చేసిందండి. ఓకేనా, ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసి కూడా మనం డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వియర్స్, థర్డ్ వన్ వచ్చి పైవోట్ టేబుల్స్ యూజ్ చేసి కూడా మనం డూప్లికేట్స్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అసలు డూప్లికేట్ వాల్యూ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ డేటా అనేది డూప్లికేట్స్ డేటా ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, పైవోట్ టేబుల్ ఆప్షన్ అప్లై చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, పైవోట్ టేబుల్లోకి వెళ్ళాను. సేమ్ షీట్ లో నాకు రిపోర్ట్ రావాలండి, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. ఈ ఆప్షన్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీకు పైవోట్ టేబుల్ ఎక్కడ రావాలి ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ పైవోట్ టేబుల్ ఫీల్డ్ నేమ్స్ అనేది మనకి రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతాయి కదండి. ఈ నేమ్స్ అనేది రోస్ వైజ్ గా డ్రాగ్ చేయండి అండ్ ఈ నేమ్స్ అనేది మళ్ళీ వాల్యూస్ అనే బాక్స్ లో అగైన్ డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఏ నేమ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. వీటిని మనం సార్టింగ్ చేయాలంటే పర్టికులర్ గా ఇక్కడ కౌంట్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది డూప్లికేట్ వాల్యూనే కదండి. మూర్తి 4 టైమ్స్, వినయ్ 3 టైమ్స్, రాజేష్ 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ ఇక్కడ పర్టికులర్ గా డూప్లికేట్స్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫిల్టర్ చేయండి. రో లేబుల్స్ లో ఫిల్టర్ ఐకాన్ ఉందా, క్లిక్ చేసి వాల్యూ ఫిల్టర్ గ్రేటర్ దాన్ 1 ఒకటి కన్నా ఎక్కువ, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న డేటా మొత్తం ఆ నేమ్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుందండి. లేదు యూనిక్ డేటా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఫిల్టర్ ఐకాన్ వాల్యూ ఫిల్టర్ ఈక్వల్ టు 1, ఓకే ప్రెస్ చేయండి. యూనిక్ డేటా అనేది మనకి డిస్ప్లే అయింది. ఇలా పైవోట్ టేబుల్ ద్వారా డూప్లికేట్స్ డేటాని మనం ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా ఫైండ్ అవుట్ చేయించండి. ఓకేనా, ఫోర్త్ వన్ వచ్చి యూనిక్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేసి యూనిక్ డేటాని మనం సపరేట్ చేయొచ్చండి. ఇక్కడ పర్టికులర్ గా నేమ్స్ డేటాలో డూప్లికేట్స్ డేటాని సపరేట్ చేయాలండి, యూనిక్ డేటాని మాత్రమే సపరేట్ చేయాలి. అప్పుడు నీ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు యూనిక్. ఆ ఫార్ములా సెలక్షన్ చేయండి, ఈ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. యూనిక్ డేటా అనేది మనకి సపరేట్ అయ్యిందండి. ఓన్లీ నేమ్స్ డేటాలు యూనిక్ డేటాని మనం సపరేట్ చేసామండి. అలా కాదండి ఐడి నెంబరు నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకుని యూనిక్ డేటా సపరేట్ అవ్వాలంటే అప్పుడు నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఐడి నెంబర్ లో ఫార్ములా అప్లై చేయండి, ఈక్వల్ టు యూనిక్. 2 కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఐడి నెంబరు నేమ్స్ ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఐడి నెంబరు నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకుని మనకి డూప్లికేట్ వాల్యూస్ 2 ఉన్నాయండి, వాటిని రిమూవ్ చేసిందండి. ఓకేనా, అండ్ యూనిక్ వాల్యూస్ అనేది సపరేట్ అయింది. ఈ విధంగా ఎక్సెల్ లో యూనిక్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చండి. ఓకేనా, ఫిఫ్త్ వన్ వచ్చి మనకి ఎక్సెల్ లో డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ ఆప్షన్ ఉంది, రిమూవ్ డూప్లికేట్స్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందండి, మనకి డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ డేటా టూల్స్ లో రిమూవ్ డూప్లికేట్స్ ఈ ఆప్షన్ యూజ్ చేయాలంటే మీరు ఏ డేటాలో డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేయాలో ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేయండి. బి కాలంలో ఉన్న డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలా, లేదా 2 కాలమ్స్ లో ఉన్న డేటాని కంపేర్ చేసి డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలా, మీరు సెలెక్ట్ చేసే డేటాని బేస్ చేసుకుని ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి కాలం ని సెలక్షన్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది చూడండి, ఎక్స్పాండ్ ద సెలక్షన్ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్. పర్టికులర్ గా సెకండ్ కాలంలో ఉన్న వాల్యూస్ లో డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేయాలనుకుంటే కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అనే బటన్ ని క్లిక్ చేయండి. లేదా ఇక్కడ ఎక్స్పాండ్ ద సెలక్షన్ క్లిక్ చేశారనుకోండి ఐడి నెంబరు నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకుని డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేస్తుందండి. ఓకేనా, పర్టికులర్ గా ఇప్పుడు నాకు కావాల్సింది నేమ్స్ డేటాలో డూప్లికేట్స్ డేటాని డిలీట్ చేయాలి కాబట్టి కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్ రిమూవ్ డూప్లికేట్స్ అండ్ ఇక్కడ హెడ్డింగ్ కూడా డిస్ప్లే అయ్యిందండి, ఫీల్డ్ నేమ్ నేమ్స్, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి
7 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ అండ్ రిమైనింగ్ 30 యూనిక్ వాల్యూస్ ఉన్నాయండి. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసిన డేటాలో డైరెక్ట్ గా మనం డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేయొచ్చండి. సిక్స్త్ వన్ వచ్చి పవర్ క్వరీ ద్వారా కూడా మనం డైరెక్ట్ గా డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు డేటాని అప్డేట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నెంబర్ నేమ్స్ ఇక్కడ నేను సేమ్ డేటా తీసుకున్నానండి. ఓకే, ఇక్కడ ఐడి నెంబర్ నేమ్ రెండింటిని మ్యాచ్ చేసుకుని డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేయాలి. ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఆ డేటా అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఐడి నెంబర్ మాత్రమే సెలక్షన్ అవుతుంది. కంట్రోల్ పట్టుకుని నేమ్స్ డేటా కూడా సెలక్షన్ చేయండి. హోమ్ డేటాలో ఇక్కడ రిమూవ్ రోస్ ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డూప్లికేట్స్ డేటా అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ టు ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్సెల్ లో మెయిన్ డేటా ఇదండి. పవర్ క్వరీలో డూప్లికేట్స్ డేటాని మనం రిమూవ్ చేసామండి. ఆ డేటా అనేది ఎక్కడ రావాలి? ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఈ షీట్ లోనే రావాలి. ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ యారో కీని క్లిక్ చేసి ఎక్కడైతే మీకు రావాలో ఆ రిపోర్టు ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇదిగోండి ఆ డేటా అనేది వచ్చిందా రాలేదా? అంటే మెయిన్ డేటాలో డూప్లికేట్స్ డేటా రిమూవ్ అయ్యి యూనిక్ డేటా అనేది మనకి ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ ఈ పవర్ క్వరీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ డేటాలో మీరు అడిషనల్ గా డేటా యాడ్ చేశారండి. 120 రాజు చంద్ర. ఇక్కడ చంద్ర అనేది డూప్లికేట్స్ డేటా ఎంటర్ చేశానండి. ఓకే, మెయిన్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ యూనిక్ డేటాలో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేశారనుకోండి. ఇదిగో చూడండి, అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన రాజు చంద్రలో రాజు ఒకటే యాడ్ అయిందండి. చంద్ర అనేది డూప్లికేట్స్ డేటా కాబట్టి అది అప్డేట్ అవ్వలేదండి. ఓకేనా? ఈ విధంగా కూడా మీరు డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు. ఓకే వియర్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చి అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా కూడా మనం డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేయొచ్చండి. ఇక్కడున్న ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. ఇందులో డూప్లికేట్స్ డేటా ఉందండి. ఐడి నెంబర్ నేమ్ ని మ్యాచ్ చేసుకొని డూప్లికేట్స్ డేటా ఉంది. సపరేట్ గా యూనిక్ డేటా రావాలి. సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫిల్టర్ లో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? కాపీ టు అనదర్ లొకేషన్ మీకు యూనిక్ డేటా సపరేట్ గా కాపీ చేయాలనుకుంటున్నారు. ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. కాపీ టు ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నారు ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. యూనిక్ రికార్డ్స్ ఓన్లీ యూనిక్ డేటా మాత్రమే రావాలనుకుంటున్నారు. ఆ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి యూనిక్ డేటా అనేది సపరేట్ గా కాపీ అయిందండి. ఇలా మనం ఫిల్టర్ ఆప్షన్ ద్వారా కూడా మనం యూనిక్ డేటాని మనం సపరేట్ చేయొచ్చండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.